బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది సర్కార్. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసింది. ఫస్ట్ టైం ఎంబీసీలకు 1000 కోట్లు కేటాయించింది కేసీఆర్ ప్రభుత్వం. అలాగే కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే డబ్బును 75,116 రూపాయలకు పెంచింది. బీసీ సంక్షేమానికి 5,070 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 1,249 కోట్లు, ఆసరా పెన్షన్ల కోసం 5,330 కోట్లు కేటాయించింది సర్కార్. వెనుకబడిన వర్గాలకు భారీ కేటాయింపులు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని జిల్లాల్లో జనం కేసీఆర్ ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. తమ సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు. రాష్ట్రం నలుమూలలా కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు జనం. యాదవుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు ఖమ్మం జిల్లా యాదవులు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్లో యాదవులకు భారీ నిధులు కేటాయించడంపై ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి స్వీట్లు పంచారు. 4 లక్షల యాదవ కుటుంబాలకు 80 లక్షల గొర్రెలను పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. యాదవులకి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంలో ఉండగా ఎప్పుడు కూడా యాదవులకి గుర్తించిన డాక్టర్లు లేవు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఇవాళ 4 లక్షల కుటుంబాలకి యాదవ్ కుటుంబాలకి 85 లక్షల గొర్రెజీవాలు ఇస్తానని ఇవాళ బడ్జెట్లో పెట్టారు. వారికి ధన్యవాదాలు చెబుతూ ఎప్పుడు కూడా యాదవులను గుర్తించింది గొర్రెల కాపరులను కానీ చేపల కావాలని కానీ ముద్రా సంఘాలు కానీ గంగపుత్రులు కానీ బీసీ సంఘాలు అన్నిందరూ కూడా ఇవాళ గుర్తించిన వ్యక్తి ఒక కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి మనం అందరం కూడా రుణపడి ఉండమని అట్లాంటి నాయకత్వంలో మనం అందరం కూడా కలిసి పనిచేసి ఇంకొద్దు ముందుకు తీసుకుపోవడానికి వారికి తోడ్పాటు ఉండాలని నేను కోరుకుంటూ యాదవ కురవ సంఘాల అందరం కూడా కలిసికట్టుగా ఉండి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బలపరచాలని బడ్జెట్లో బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు యాదవులు. కీసర ఘట్కేసర్ అంబేద్కర్ చౌరస్తాలో తెరాస మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టపాకాయలు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా కీసర ఘట్కేసర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు యాదవ్ ముద్రాజ్ నాయకులు. రాష్ట్ర బడ్జెట్లో బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ వర్గాలను దృష్టిలో పెట్టుకొని యాదవ కులానికి కానీ మరి ముదిరాజులకు బెస్త కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఎన్నో ప్రభుత్వ సంక్షేమాలు బీసీ అణగారిన కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కీసర మండలి తరఫున గౌరవ అధ్యక్షుడు రవికాంత్ గారు మరియు సెక్రటరీ శ్రీధర్ గారు సర్పంచులు మరియు వార్డు మెంబర్లు ఉప సర్పంచులు మండల నాయకులందరూ కార్యకర్తలు మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రజలను గుర్తులో పెట్టుకొని ప్రభుత్వ సంక్షేమ యాదవులను దృష్టిలో పెట్టుకొని గొర్రెల కాపరులకు గొర్రెల షెడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి మత్స్యకారులకు బెస్తవాళ్లకు మరియు ముదిరాజులకు చేపల పెంపకాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
బడ్జెట్లో యాదవుల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించిన సీఎంకు సంగారెడ్డిలో కృతజ్ఞతలు తెలిపారు యాదవులు. కేసీఆర్ ఫోటోతో ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. పడుగుల ఆశాకిరణం సీఎం అంటూ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. యాదవ కులాలు సీఎంకు రుణపడి ఉంటాయని తెలిపారు. ప్రజలే ప్రభువులుగా ఈరోజు 4వ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి యావత్ తెలంగాణ రాష్ట్ర గొల్ల కుర్మ యాదవులందరూ కూడా క్షీరాభిషేకం పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకుంటారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నూతనంగా గతంలో రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని విధంగా అయ్యారు ముఖ్యమంత్రి గారు. అన్ని కులాలకు గౌడ కులాలకు కానీ ముద్రాలకు కానీ యాదవులకు కానీ బెస్తకార్లకు కానీ చేనేత వస్త్రాలు కూడా అసెంబ్లీలో బడ్జెట్ పెట్టి ప్రజల మన్ననలు పొంది ఇవాళ కళ్యాణ లక్ష్మి ద్వారా 51,000 కళ్యాణ లక్ష్మిని 71,116 చేసిన ఘనత ముఖ్యమంత్రి గారిని. మహిళలను గౌరవించుకునే విధంగా సీటీంలను పెట్టి అంగన్వాడీ వర్కర్లను ఒంటరి మహిళలకు 1000 రూపాయలు ఇట్లా ఎన్నో పథకాలు పెట్టి రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించుకోబడ్డ ఈ బడ్జెట్ సమావేశానికి రాష్ట్ర యావత్ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేసి సంబరాలు చేసుకుంటారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి ఆర్థిక మంత్రికి అట్లనే హరీష్ రావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపు. బడ్జెట్లో మత్స్యకారుల సంక్షేమానికి నిధులు కేటాయించిన సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా గంగపుత్రులు వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎంను అభినందించారు. మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎంకు రుణపడి ఉంటామన్నారు. అన్ని వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ పథకాలు మరియు ఒకవైపు అభివృద్ధి పథకాలు ఇంకోవైపు సంక్షేమ పథకాలు నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఇందులోని భాగంగానే ఈరోజు మన యాదవులు అంటే గొల్ల కుర్మ మరియు ముదిరాజ్ బెస్త సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళకు పెద్ద ఎత్తున సబ్సిడీ అంటే 75% సబ్సిడీతోని వాళ్ళకు ఏదైతే రికగ్నైజేషన్ అంటే సభ్యత్వం ఉన్నటువంటి సంఘాలకు 4 యూనిట్ల వరకు ఏదైతే సబ్సిడీ ఇస్తున్నారో ఇది నిండు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇందుకు గాను యావత్ తెలంగాణ గొల్ల కుర్మ యాద సంఘానికి సంబంధించినటువంటి ప్రజానీకం చాలా ఆనందదాయకం వ్యక్తం చేస్తున్నారు. యాదవ గొల్ల కుర్మ సంఘం ఈరోజు మేము మన సీఎం గారు యాదవులకు కుర్మ వాళ్లకు ఎవరైతే గొర్రెల కాపరి వాళ్ళు కాస్తారో వాళ్లకు సంవత్సరానికి 1,00,000 చొప్పున యూనిట్లు ప్రకటించారు. అందులో భాగంగా ఈరోజు మేము కామారెడ్డి జిల్లాలో అందరము యాదవ సంఘము గొల్ల కుర్మలే కాకుండా ప్రతి ఒక్కరము వివిధ కులమత భేదాలకు అతీతంగా ఈరోజు విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. సబ్సిడీ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్న మన సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.